హే గైస్, నేనైతే కొత్త వీడియోతో అయితే మీ ముంగలకైతే వచ్చేసిన అనమాట. ఈ రోజు అయితే మనం అయితే ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేద్దాం అనమాట. మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసి ఆ ఛాలెంజ్ గురించి అయితే చెప్తాను అనమాట. లాబీలో మీకు ఏం ఛాలెంజ్ అంటే 2 years బ్యాక్ అయితే ధనుడైన వీడియో ఒకటి అయితే చూసిన అనమాట. లైక్ అది రీక్రియేట్ చేద్దామని అనిపించింది, సో అదైతే చేస్తాను. ఛాలెంజ్ అయితే ఏం లేదు, నార్మల్ జస్ట్ మనం ఎట్లయితే దిగినప్పుడు సింగిల్ గన్ దొరుకుతుంది ఏ గన్ అయితే, మినీ ఏజీ కాకుండా ఆ గన్ తోనైతే మనం బయట బుయ్యా కొట్టాలి. ఈ లిటరల్లీ 4th మ్యాచ్ 5th మ్యాచ్ లిటరల్లీ ఈ మ్యాచ్ అయితే ఇలా ఆడుతున్నా చూడండి ఒకసారి లాస్ట్ దాకా. మీరైతే ఇక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి అయితే ఫైట్ సీజన్ పెట్టిన అనమాట. మీదే అని కట్ చేసేసిన. లిటరల్లీ నా ఫోన్ అయితే చూడొచ్చు ఎంత లాగ్ అవుతుందో, అయినా కానీ మీకోసం ఇక్కడైతే ఒకటి దిగినట్టు అనిపించింది. ఇక్కడ ఉంటాడే కూడా లైక్ ఇక్కడ కనిపించింది, ఇక్కడ స్టెప్స్ అయితే వస్తున్నాయి. అగో తీసుకోరాలి హెడ్ షాట్. అగో ఇంత లాగ్ అవుతుంది ఫోన్ అయితే. అయితే తీసుకోవచ్చు, ఇంకో స్టెప్స్ కూడా వస్తున్నాయి. కనిపించింది, తీసుకోరా హెడ్ షాట్. ఇడైతే దయ్యం స్కిల్ కూడా చేసిండు. అబ్బా పాపం అయ్యా, పిచ్చే ఒక మేకలోడే కాడున్నాడు ఆడైతే. ఇక్కడైతే లెఫ్ట్ కెళ్ళి ఇంకో ఫైరింగ్ అయితే వస్తుంది మనకి. నేనైతే ఎప్పుడైతే స్మూత్ అయితే ఆడతా, స్మూత్ ఇంకెందుకు బాగుంటది. ఇక అయితే ఇట్లా చూడండి, అల్ట్రాలు ఆడుతున్నాయి ఇప్పుడు. లైక్ అల్ట్రాలు ఆడితే ఇంత లాగ్ అవుతుంది చూడండి ఫోన్ అయితే. ఐఫోన్ అయినా ఇంతకన్నా లాగ్ అవుతుంది, ఎందుకంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ 128 GB అది ఫుల్ ఉంది. ఇక్కడైతే కూడా కనిపించింది హెడ్ షాట్. అరే హెడ్ షాట్ కొట్టిన తర్వాత బాడీ షాట్ కిల్ వస్తే చాలా మండుతుంది అబ్బా. అయితే 128 కాబట్టి నా ఫుల్ లైక్ రీఛార్జ్ అయితే లైక్ ఏమంటారు దాని స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. అయినా కానీ మీకోసం వీడియో చేయాలని చెప్పి వీడియో చేస్తాను. ఇదైతే రికార్డు లిటరల్లీ 4th. ఇక్కడైతే కూడా కనిపించింది బాడీ షాట్ కూడా దింపేసాం అనమాట. మౌని అంట పాపం అబ్బా, దూరంకి వెళ్ళి కొట్టిన ఆడపిల్లని. అసలు ఎట్లా కొడతారబ్బా. నాకైతే హెడ్ షాట్లు కొట్టాలని ఉంటుంది బాయ్ ప్రతి కిల్లు. నా హెడ్ షాట్ కూడా చూడండి లిటరల్లీ 40-50 ఉంటుంది అనమాట CS ర్యాంక్ లో, ఎందుకంటే గ్రాండ్ మాస్టర్ టాప్ 1000 కాబట్టి. మీరైతే నా ఇక్కడైతే ఇంకోటి ఉన్నాడు వెండింగ్ మిషన్ కాడ ఏం చేస్తున్నారు. అరే అమ్మ చెట్ మ్యాన్, చూసుకోవాలి మీరు వెండింగ్ మిషన్ కాడ ఉన్నా. ఇక్కడైతే గేమ్ ప్లే అయితే ఎక్కడెక్కడ లాగ్ అయితే లేదనమాట. టోటల్ స్కిప్ చేసిన. ఆటో పికప్ అయితే గన్స్ అవుతుంది, ఇది ఒకటి ఆఫ్ చేసుకుందాం అన్ని. ఇవన్నీ ఆఫ్ చేసిన తర్వాత చూసుకుందాం, మళ్ళీ ఆన్ చేసుకోవాలని గుర్తుయండి కామెంట్ సెక్షన్. అయితే ఇక్కడైతే ఎవరు లేడు. అమ్మ స్పీడ్ మోషన్ పెట్టినా, నాకైతే ఎనిమిస్ అయితే కనిపిస్తే ఇంకా 44 మంది అయితే అలైవ్ ఉన్నది. చూడొచ్చు ఇక్కడైతే ఇంకో పిల్ల అయితే గుంట్లో కూర్చుంది, కొట్టేసినాం. పాపం మీ పేరైతే గుర్తుపెట్టుకోండి, నా స్పెక్టేషన్ కదా లాస్ట్ దాకా స్పెక్ట్ చేసిందబ్బా నా గేమ్ ఏముందా నాకే అర్థం కాలేదు. అరే ఇక్కడ అయితే వేవ్ పాయింట్ ఇక్కడ వేవ్ చేసుకో లైక్ ఓకే నైస్. ఇంకో కిల్ అయితే వచ్చింది, 7 kills అయిపోయినాయి అప్పుడే. ఇంకా దగ్గరగా 39-40 అలైవ్ ఉంది, 41 అంట సారీ. ఇక్కడ చూసుకోవచ్చు ఇంట్లోకి వెళ్ళి ఇంకో ఫైరింగ్ అయితే వచ్చింది. ఎక్కడున్నాడబ్బా. అరే మోయిడ్ కనిపించిండు. ఓకే ఇదైతే వేసుకుందాం ఇంకలకి వెళ్ళి. ఇక్కడైతే హీల్ అవి కూడా ఉంది కదా, వేసేసుకుందాం. అయిపోయింది ఆస్కార్. అరే ఏమైంది అసలు. అరే ఫ్రీ ఫైర్ గ్లిచ్ కాకపోతే 7 వచ్చిన అబ్బా తీసుకోరా. అరే నైస్ హెడ్ షాట్ అయితే కొట్టేసినాం. ఇక్కడైతే చూసుకోవచ్చు నేనైతే సింగిల్ గానే పట్టుకున్నా కాబట్టి ఆయన లాస్ట్ దాకా చచ్చిపోలే. నేను కూడా హెడ్ బాడీ 2 మిక్స్ చేసి కొట్టేసినాం అనమాట. అడుగులు ఇంకోటి వస్తున్నాడు. ఎంతమంది రా FGL అయితే వేస్తున్నా, లైక్ డ్యామేజ్ పడలేదు చూడండి అయితే మర్చిపోయి చేసిన. లైక్ 40 బాగానే పడ్డా డ్యామేజ్ అయితే. రజ్ చేద్దాం అనుకున్నా కానీ అడు రాలేడు. రారా బయటకు రా, హెడ్ షాట్ ఇచ్చేస్తా. ఏంది గాయస్ అసలు ఇది మంచి ప్యూర్ హెడ్ షాట్లు కొడతాం అనుకుంటే బాడీ షాట్కి వెళ్ళేస్తారు ఫ్రీ ఫైర్ వాడు. హెడ్ షాట్ పడుతుంది మళ్ళీ ప్రతి షాట్ లో. మళ్ళీ ట్రాక్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం అయితే నాకు అది అర్థమైతలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా 32 అలైవ్ అవుతుంది. మనమైతే జర సేఫ్ ఆడుకోవాలి. రివైవ్ కూడా వచ్చింది కాబట్టి పర్లేదు. మనం ఎట్లా ఆడాలంటే ఒక 5 to 6 minutes జోన్ బయట గడిపేసేయాలి. బికాస్ మనమైతే లైక్ జోన్ ఉంటే 3rd party 4th party సోలో కాబట్టి ఇష్టం ఉన్నట్టు పందికి ఒక స్కిల్ ఉంటది కదా, దాని వల్ల నాకు ఫుల్ అయితే భయం పుట్టుకుంది అనమాట. నాకు కలర్ కూడా అదే వచ్చేస్తుంది. అసలు ఆ స్కిల్ వేస్తాడు నీరో అని స్కిల్, అది దాన్ని నేమైతే పందికొక్క అని పెట్టేసిన సింపుల్ గా. ఇక్కడ తీసుకోవచ్చు మీకైతే గేమింగ్ ప్లే మొత్తం ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఎంత తిరిగినా అయితే ఎనిమిస్ కనిపించలేరు. సో 26 వచ్చేసింది అలైవ్. అట్లా అని చెప్పి 28 కూడా వచ్చింది. నేను చెప్పిన ప్రతిసారి అలైవ్ చేంజ్ అయిపోతుంది అబ్బా. ఇక్కడైతే ఇంకోటి కనిపించినట్టే ఉన్నాడు, వాల్ చేసిండే కాబట్టి పక్కా ఉంటాడు. అయితే అగోండి బ్యాగ్ ఇంకా ఉన్నాడు అనుకుంటా, కనిపించినట్టు అంతారా. ఇంకైతే పక్క ప్యూర్ హెడ్ షాట్ కొట్టేసా నైస్. ఇట్లా తినాలి బాబీ అంటే వీడికి కూడా పాపం అయ్యా ప్రశాంతంగా లోడ్ చేసుకోవచ్చు. అందుకే మీరైతే ఓపెన్ అయితే అసలు లోడ్ చేసుకోవద్దు. లైక్ ఒక 2 walls లైక్ ప్యాక్ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇట్లా కొట్టేసారు అబ్బా ఈజీగా. ఓపెన్లు ఉంటే లోటింగ్ స్కోప్ ఆన్ చేసుకుని కొడతారు నాలంటలు కాకుండా. ఇక్కడైతే నేను చెప్పినట్టే జోన్ బయటకి అయితే వెళ్ళిపోయి చేసేద్దాం అనమాట, సర్వైవ్ చేద్దాం కొంచెంసేపు. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇలా పోతున్న టైంలో రైట్ సైడ్ అయితే నాకు ఫైరింగ్ వచ్చింది అనమాట. లైక్ ఫైర్ వస్తే పోదామా వద్దని ఆలోచించిన. ఎట్లా 11 kills వచ్చినాయి, ఫైట్ అవాయిడ్ చేస్తే ఏం కాదని చెప్పి అవాయిడ్ అయితే చేసిన. level 3 ఎలిమెంట్ అయితే కొనుక్కున్నాను. మనకైతే యామో అయితే చాలా ముఖ్యం అనమాట. లైక్ AR ఒకటే వాడతాం సింగిల్ గా కదా, ఆటో పికప్ కూడా లేదు. సో మనకి ఏమైతుంది అంటే లాస్ట్ బుల్లెట్లు అయిపోయినాయి కొంచెం పెద్ద బుగ్గగానే అయిపోతాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఈ ఛాలెంజ్ ఎందుకు చేసిన అంటే ఓన్లీ నేను దండుడైన ఫ్యాన్ కాబట్టి ఓల్డ్ వీడియోస్ అన్ని దండుడైన రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ ఏ గన్ తోని ఛాలెంజ్ లైక్ ఏ గన్ తోని నేను ఇట్లా లైక్ సింగిల్ గాని యూజ్ చేసి ఏ గన్ తోని కొట్టాలి పోయాలి లైక్ క్రేజీ ఛాలెంజ్ చేయండి అబ్బా. ఇట్లాంటివి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేయడం. ఇక్కడైతే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అయితే ఫైరింగ్ వచ్చింది. ఇట్లా మనం అవాయిడ్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ సక్క వెళ్ళిపోదాం, జోన్కి అయితే వెళ్ళిపోయి లైక్ అక్కడ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే తెలిసిందే కదా, ఒకవేళ చచ్చిపోయినాం అనుకో మళ్ళీ ఎగ్జామ్ అయితే దొరకదు, మళ్ళీ దిగితే మళ్ళీ కొట్టేస్తారు, ఎందుకు వేస్ట్. మీరైతే కామెంట్ సెక్షన్ కానీ చెప్పండి బైక్ లైక్ కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ అన్న ఎట్లాంటి ఛాలెంజ్ లైక్ ఏ గన్ యూజ్ చేయాలి, ఓన్లీ AC 80
అట్లా చెప్పండి అనమాట. క్రేజీ ఛాలెంజ్ అయితే ఇవ్వండి. నేనైతే పక్కా చేయడానికి ట్రై చేస్తా. అంటే నాకు అన్ని ఈజీయే కాబట్టి. ఎందుకంటే చరణ్ ప్లేస్ ఇక్కడ ప్రతి చేసేది మీరే దండైనా అనుకోవచ్చు, కొత్త దండైనా. అయితే వాలంకర్ కనిపించిండు. అరే పాపం మీద 16కి ఎట్లా ఓకే 1 ఎనిమిది డ్యామేజ్ ఇచ్చినాడు మనకి. నాకు ఎందుకంటే ఇక్కడికి మన దిక్కు వస్తాడేమో అనిపించేది, ఇక్కడికి వచ్చిన పాపం మనకి ఎనిమిది ఎంకలకి డ్యామేజ్ కొట్టినట్టు, లేకపోతే నాకు ఎంకలకి స్కోప్ పెట్టినా లేపేసేటాడు తెలుసాడు. మీరు కూడా లైక్ చెప్పండి అనమాట, నాకు ఏ గన్తో కొడితే బాగుంటది. లైక్ కొత్త కొత్త సిన్స్ ఉన్న లైక్ 20 kills 30 kills 30 kills సరిపోదు. లైక్ సోలో వర్సెస్ స్క్వాడ్ లో ఏదో కొత్త ఛాలెంజ్ చేయండి అనమాట. టీమ్ అప్ చేసో లైక్ ఏదో ఒకటి చేసి నేనైతే పక్కా అయితే చూసుకోవచ్చు. ముగ్గురు స్పెక్ట్ చేస్తాను నా గేమ్ అయితే. నాకైతే ఓల్డ్ వైబ్ వస్తుంది అనమాట. నా గేమ్ లైక్ ఎవరు స్పెక్ట్ చేయరు అసలుకి గేమ్ ప్లే. నా గేమ్ ప్లే స్పెక్ట్ చేస్తే నేను ఏదో తోపుగా ఫీల్ అయిపోతున్నా. ఒకప్పుడైతే హైయెస్ట్ రాయిస్టార్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అరే ఇక్కడైతే చూసుకోవచ్చు వెహికల్ అయితే ఇక్కడ పోతున్నాడు ఒకడు. ముంగల వెహికల్ ఎన్నిగానం వెహికల్ లైక్ 15 అయితే లైవ్ ఉంది. లైక్ 14 మెంబర్స్ ఇంకా ఎనిమిస్. ఆటో వానికి ఎందుకో స్కిల్ లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే మనకి డ్యామేజ్ పట్టది వాడుకు కొడితే. ఇక్కడ అరే పాపమయ్యా వాడు హెడ్ ఏమన్నా పడ్డదా మనకి అసలు. మీకు చెప్పండి గైస్, ట్రిక్స్ 1 ట్యాప్ కానీ ఇంకేవైనా కానీ ఎలా కొట్టాలని చెప్పి నాకైతే అడగండి. లైక్ కామెంట్ సెక్షన్ లో కరెక్ట్ కామెంట్ చేసి నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే మీకు ఒకటైతే ఎప్పుడో మర్చిపోయినా, మన ఛానల్ అయితే కొత్త యూసేజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట. జస్ట్ మీరు ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేసి నాకు బూస్ట్ వస్తుంది. ఈ మధ్య కొత్త హైప్ అన్న ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. మీరు అది హైప్ చేసానుకో ఈ వీడియో ఎక్స్ట్రా మంది కొంతమందికి అయితే వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ నా గేమ్ ప్లే నచ్చుంటే మీరే చేస్తారు. మీరైతే లైక్ అయితే పట్టాష హెడ్ షాట్ వేయండి. ఎల్కేజీ డైలాగ్ అనుకుంటున్నా తెలిసి. ఎల్కేస్ కు బాయ్ చెప్పండి గైస్. ఫైనల్లీ బుయా కొడతాం. ఇప్పటికి 13 kills కొట్టినాం సింగిల్ గన్ తోని. ఇన్ కేసు ఒక్కసారి కూడా చావలేమన్నమాట మనం. అది కూడా మంచిదే. లైక్ ఈ గేమ్ ప్లే మొత్తం ఇలా స్కిప్ చేయొచ్చు, కానీ నేను ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడేస్తున్నా. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫైరింగ్ అయితే ముంగల ఇద్దరున్నాడు అనుకుంటా. ఇక్కడ పోవచ్చు. గుర్తేసినామా నైస్. అరే వానికి ఎట్లా షాట్ పడ్డది. అరే బాబా వాడి అమ్మ ఈయన కూడా మలిపిన. ఈయన కొడదామంటే వాడొచ్చింది మధ్యలో గలీజ్ గా. అమ్మ నాకు ఇంకో ఫోన్ అయితే టపా ఫోన్ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ సర్వే వాడాలి ఇప్పుడు. సర్వే అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు 9 మెంబర్స్ కదా, నీరో స్కిల్ గానీ ఏజ్ కొట్టారు అనుకో చెడ్డ చిరాకు ఉంటది. ఇక్కడైతే బూస్ట్ తీసుకోవచ్చు. నాకైతే గేమ్ అయితే ఫుల్ ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఐఫోన్ లో ఇంతగానో ల్యాగ్ కాదు. సో లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తుంది. అబ్బా అరే రారా నా ఎందుకురా గెలికినో. అరే గాయస్ ఎందుకు గాయస్ నాకు హెడ్ షాట్ గెల్లొస్తలేదు. నా హెడ్ షాట్ మొత్తం పడిపోతుంది. అబ్బా అయితే నాకు ఒకటి అర్థమైంది. నెక్స్ట్ ఛాలెంజ్ నేను ఏం చేయాలి, ఓన్లీ 1 టైప్ ఛాలెంజ్ చేయాలన్నమాట బీఆర్ లో. అది వుడ్ పేకర్ తో చేద్దామని అనుకుంటున్నా. వుడ్ పేకర్ అది ఏసీ అయితే చెయ్యొచ్చు, అంత కష్టమే మాది కానీ తక్కువ కిల్స్ అవుతాయి అనమాట. 5-6 kills అవుతాయి అంతే, ఎందుకంటే లాస్ట్ లోనే కొట్టాలి. మనం స్టార్టింగ్ నుంచి ఎగిలాడినామంటే కాని పని. ఇక్కడైతే మీరు చూడండి, నాకు ఇంకలా ఆ చేపలు వస్తున్నాయా, ఆ చేపలన్నీ ఏడుకోతున్నాయి. లైక్ నాకైతే తర్వాత ఇప్పుడైతే చూసుకోలేను కానీ లైక్ ఆడ లైక్ హవేలీ ఉంది కదా, హవేలీలో చూసుకున్నాను అనమాట. ఆ చేపలన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట జీనోపల్కి. అట్లా ఎందుకు వెళ్ళిపోతాయి? ఒక్కటి కాదు 5 చేపలు సరిపోతాయి దాంట్లో అసలుకి. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంకా 7 మెంబర్స్ అయితే ఉన్నారు. మనకి ఇంకా 5 kills కావాలి, 20 kills కానీ ఇంకే చూద్దాం. ఇక్కడ ఫోన్ అయితే లాగ్ అవుతుంది, లైక్ హీట్ అవ్వడం ఎక్కింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రండ్రా ఒకడైతే లోపల ఉన్నాడు. అగో మళ్ళా కనిపించిండు. వీడు ఒక్కడేనా డిఫరెంటా నాకు అర్థమైతలేదు. ఎగ్జామ్ అయితే 1 ట్యాప్ కొట్టాలబ్బా. 1 ట్యాప్ కొట్టేటట్టు అయితే బాగుంటది. అరే బైక్ రైడర్ అంతే మనం తెలిసిందే కదా. నేను అరే ఇక్కడ ఇంకోటి ఎనిమి వచ్చిండు. ఇంకైతే డ్యామేజ్ అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడికి చూద్దాం. అదే స్టెప్స్ అనుకున్నారా, తీసుకోరా రే తీసుకో. పట్ట నా ముంగలు ఎగురొద్దురా, ఎగురుతూ పట్టా సైడ్చాడు పడిపోద్ది. ఎందుకు మీకు అసలు. ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి గైస్, అది ఇంకలా చూడండి. ఇటు ఆగిన కదా, వాల్ వేసుకుందాం ఒకటైతే. ఓకే పైన ఒకటి ఉన్నాడు అనుకుంటా ఐ థింక్ సో, ఎందుకంటే సౌండ్ వస్తుంది. పక్కా వస్తుండు. ఓకే సౌండ్ వినిపించేస్తుంది నాకు క్లారిటీగా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా 4 అలాగే ఉంది. మనకైతే 4 kills అయితే 20 kills అయిపోతాయి. ఇకైతే ఇక్కడ చూడండి నా ఇంకా చేపలు ఎట్లా వస్తున్నాయో. ఇప్పుడైతే అగో ఎట్లా తిప్పుతున్నాడు చేపల్ని. అవి ఏడాగుతాయి చూడండి గైస్. ఒక్కసారి అవి చూడండి ఇట్లా ఆగుతా. ఎందుకు ఆగుతున్నాయి అట్లా? అగో 4 ఒక్కటిగా 5. ఓకే 5 పోతున్నాయి అన్నమాట లోపలికి. అంత పెద్దది అది. సెట్ మ్యాన్. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేసిన గైస్, నాకు అది ఇప్పుడు వచ్చినాయి చేపలన్నీ కానీ వెంకలకి. నేనైతే మస్తు ఆడుకున్నా చేపలతోనే తిరిగి. ఇక్కడైతే చూస్తే అరే అమ్మాయి బ్యాక్ కలవడే ఎవరు రాడ ల్యాండ్ మైన్ పెట్టింది. అందుకు సోలో వర్సెస్ కూడా హార్ట్ అటాక్ తెప్పిస్తారు. ఇక్కడైతే మనకైతే ఒకటే రివైవ్ ఉందన్నమాట. ఇంకా పైన ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంకిద్దరే ఉన్నారు. ఒకటి పైన ఉన్నాడు, ఒకటి ఫ్యాక్టరీకి వస్తామా. పంది ఇదే స్కిల్. పందికి ఒక స్కిల్ ఎందుకురా బాబు, ఆడుతుంది సోలోనే కదా. అప్పా నీరో స్కిల్లే చిరాకంటే. ఇటు వెహికల్ తిరిగేస్తున్నా ఇడు పక్క చెప్తున్నా కదా, సేమ్ నాలంటోడే అని అనుకుంటా. లైక్ నేనే లైక్ నాలంటోడే ఎందుకు అంటున్నా అంటే లైక్ సేఫ్ చూసుకుంటాడు అనమాట. వెహికల్స్ కి పెట్టుకుంటాడు నాలాక. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇడైతే వచ్చిన అనమాట. ఇంకైతే కొట్టేద్దాం. రారా ఒకటి వాలైతే వేసుకుందాం, ఎందుకంటే మన దగ్గర షార్ట్ ఏం లేదు. మనం మిడ్ రేంజ్ ఫైట్ లో తీయాలి. తీసుకోరాలి 1 ట్యాప్ దారా. ఒక్కసారి ఓపెన్ దారా.
నైస్. ఒక ఎంత 83 ఎంత పడ్డది అనమాట. పోదాం పోదాం దారా 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 అరే లోపల కురికిపోయాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే ఎట్లాంటి రిస్క్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే మన దగ్గరికి మళ్ళీ గన్ను కూడా రాదు. గన్ను పోయిందంటే మళ్ళీ కష్టమే మళ్ళీ ఎక్సమైట్ దొరకదు, అది కూడా గీ జోన్ లో. వేరే జోన్ లో అయితే మనం లింకొచ్చు తిరగొచ్చు ఏమైనా వేయొచ్చేమో. ఇక్కడ దావుకుందాము. ఇగో ఆలేదో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఐ థింక్ సో. ఇంకా అర్థమైపోయింది నాకైతే. ఒకటే ఆడ పైన ఒకడు ఉన్నాడు, ఈడొకడు. ఇంతే, మనం ఇంకిద్దరిని కొట్టించుకోవచ్చు. 18 కిల్స్ అయితే ఏమో అనుకుంటున్నా. ఆహాహా, టడా టడా టన్ టడా. నాకు ఈ చేపలను చూసి నా బాబు నవ్వు వస్తున్నది. అవన్నీ ఆగితే నాకు ఎంత నవ్వుకున్నా అంటే నేను గేమ్ లో అంత నవ్వుకున్నా. ఇక్కడైతే వెహికల్ ఉంది, వెహికల్ అయితే తీసేద్దాం. ఆడ కూడా వెహికల్ తీసిన అంటే సరిపోయింది. మాస్టర్ ట్రక్ సరిపోయిందిరా బాబు. ఇక్కడైతే నేను రింగ రోజెస్ నా డ్రిఫ్టింగ్ స్కిల్స్ చూసిన, వెహికల్ స్కిల్. ఎవడు కొట్టదు, మిమ్మల్ని ఎవడు కొట్టద్దు అంటే ఇట్లా చేయండి గైస్. లైక్ లాస్ట్ జోన్ లో ఇట్లా చేస్తా, ఒక 10 సెట్ తిట్టుకోండి, వాడే కన్ఫ్యూజ్ అయిపోతాడు. తలప్రాంతం ఒక్కొక్కసారి డ్యామేజ్ కొట్టాలంటే నీకైతే వెహికల్ స్కిల్ పెట్టుకోవాలి పక్కా. వెహికల్ స్కిల్ కొట్టకపోతే ఈజీగా కొట్టేసాడు అనుకో. నేనైతే ఇట్లా తిప్పుతూనే ఉన్నా. ఆ వెహికల్ మాస్టర్ ట్రక్ కొనికి తిప్పనికి రాదు నాలాగా. వాడైతే ఒకటే గుద్దుతున్నాడు. అప్పుడు నేను చాలా నవ్వుకున్నా. ఇప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది. కానీ వాడు ఆ చెట్టుకు గుద్దుకుంటాడు, ఒకసారి ఈడ గుద్దుకుంటాడు, ఏమేమో చేస్తున్నాడు వాడైతే. ఈడైతే పైనకి వెళ్ళి కిందికి వస్తాడా రాడా చూసాం. ఇక్కడైతే వచ్చింది అనమాట. ఓకే, సేమ్ నావాలేనా లేకపోతే నావాలేనా అసలుకి చూడొచ్చు. ఓకే నావాలే అది. ఓకే ఆడున బయటకు వచ్చిండు అయ్యేసింట పని. పాపం అయ్యా వీడు అని ఎంత కొట్టిండో. నాకు ఎందుకో డౌట్తో వస్తున్నా, అయ్యా ఇటు మాస్టర్ ట్రక్ వేసినా ఏమైనా గుద్దేస్తాడా అని చెప్పేసి. ఇటు ఇంకోసారి మనకి బూస్ట్ యూజ్ చేసినప్పుడు అప్పుడైతే కొట్టేసాలని, లేకపోతే కష్టమైపోతుంది. లేకపోతే బూయా రాదు మళ్ళీ రివైవ్. ఓకే రివైవ్ ఆప్షన్ కూడా లేదా, సరిపోయింది. అనవసరంగా దిగా అబ్బా ఓలేనుంది కాబట్టి బతికిపోయినా. దారా కొట్టించుకోరా ప్లీజ్ రా. నైస్ 70 పడ్డాదంట. నాకు ఎందుకు జోన్ బయట అయిపోతుంది అనిపిస్తుంది గైస్. అరే బాబోయ్, ఈ బూయా గైస్. బూయా గారు నచ్చితే మీరైతే పక్క లైక్ అయితే చేయండి అనమాట. ఫుల్ ఇందాక వీడియో చూసినంత మీకు నచ్చినట్టు. ఇట్లాంటి వీడియోలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. డైలీ అయితే మీకు ఏదో వీడియోలు పెడతా, 2 days ఒకసారి అనుకుంటా. ఐ థింక్ సో. మాస్టర్ లో 80+ కొట్టేసినాం. మా సైడ్ సెకండ్ బూయా అనమాట. నెక్స్ట్ గంట ఛాలెంజ్ లో కామెంట్ చేయండి.